దీన్ని చొరచేప అంటారు. ముక్కలు కోసి కొంచెం నీళ్ళల్లో వేసి మొక్కలు ఉడకబెట్టుకుని ఉడికినాక తోలు ఉంటుంది, దానికి తోలు తీసి పిండి పేసిగితే కోడిగుడ్డు పొరట్లాగా ఉంటుంది. దాంట్లో ఉల్లిపప్పు, పచ్చిమిరకాయలు, అల్లం పేస్టు, నూనె వేసి వేపుకొని తర్వాత ఇది వేయాలి. వేసినాక కారం, ఉప్పు, పసుపు వేసి బాగా యాగనివ్వాలి. వేగినాకైతే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ దొరకవు, సముద్రం ఒడ్డున దొరుకుతాయి. ఇది వండే విధానంలో వండితే ముళ్ళు ఉండవు దాంట్లో. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, ఎంతైనా తినొచ్చు, చక్కగా ఉంటుంది. బలం కూడా పిల్లలకి. ప్లేట్లో పెట్టుకుని అయినా తినొచ్చు, రసం పెట్టుకుని. ఇది నూనె కారం ఎక్కువ పట్టుద్ది, వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఉప్పు సరిపడా, కారం సరిపడా, పసుపు, అల్లం పేస్టు అన్నీ వేసుకుంటే ఏపులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్నంలో కలుపు తినచ్చు, లేకపోతే ప్లేట్లో పెట్టి కూడా తింటారు చిన్నపిల్లలు ఇష్టంగా. ఈ సొరచేప వండుతూ మా పాపకు చేత కాలేదు, అది బాగోలేదని మళ్ళీ నేను వచ్చి నాకు వండమ్మా, నాకు చేత కాలేదంటే వండాను. ఇప్పుడు చాలా బాగుందమ్మా అని తిన్నారు. ఇది దొరకదు, సముద్రం ఒడ్డున దొరుకుతాయి, తెచ్చుకుంటారు. చాలా బాగుంటుంది. వేపుడు పెట్టుకోవాలి. కారం, ఉప్పు. మా పాప వండితే బాగోలేదని మళ్ళీ మొదటికి అన్నీ వేసి నేను వండాను, వాళ్ళకి చేత కాలేదు. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ప్లేట్లో అయినా పెట్టు తినొచ్చు, లేకపోతే రసం పెట్టుకుని నంచుకు తినొచ్చు, రసం కలుపుకుని అన్నంలో. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా తెచ్చుకు తినండి, పిల్లలకు మంచిది, ఆరోగ్యం. మన పద్దాకు దొరకవు ఈ సొరచేపలు. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి.